ఫోటోలు దిగుదామంటే కళ్ళగంటావేంటి బావా? ఈ కళ నిజమైతే ఎంత బాగుంటుంది. కాబోయే నిజాలే కళ్ళగా వస్తాయంట. అబ్బా ఫోటో దిగండి అన్నయ్య. ఓకే. అరే అన్నయ్య హ్యాండ్ ఎంటీగా ఉంది. అయితే వచ్చి పెడదాం. ఏంటిది మ్యాచ్ ఫిక్సింగ్ లాగా వాచ్ ఫిక్సింగ్? కాదు, మ్యారేజ్ ఫిక్సింగ్. రెడీ? స్మైల్ ప్లీజ్. హలో సిద్ధార్థ, నేను అంజని. ఎప్పుడొచ్చారా సిటీకి? నేను వచ్చి 4 గంటలు అయింది. నీ అడ్రస్ తెలియక సస్తానా. సర్లే, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇప్పుడు నేను కోటి బస్ స్టాండ్ పక్కన ఎస్టీడీ బూత్ లో ఉన్నా. నేను వచ్చి పికప్ చేసుకుంటానులే. పెట్టే. సరే, ఈ రోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్ తాజ్ హోటల్లో. నేను వెళ్ళి అంజన్ తీసుకొస్తాను, మీరిద్దరు అక్కడికి వచ్చేసేయండి. నువ్వు మా జీవిత చరిత్రలు రాసుంటే నీకు సన్మానం చేసి ఉండేవాళ్ళం. నువ్వు చాలా సిన్సియర్ గా మా అవినీతి లిస్ట్ రాసావు. ఎలారా నేను వదిలిపెట్టేది? మీరు ముగ్గురు కలిసి చేసిన అన్యాయాలు అక్రమాల గురించి ఈ స్టేట్ మొత్తం తెలిసేలా చేసి మిమ్మల్ని జైలుకి పంపిస్తాను. నువ్వు అంత పని చేస్తావనే నీ పని పూర్తి చేయడానికి వచ్చావు. నువ్వు పోలీస్ ఆఫీసర్వా? వృత్తికి ద్రోహం చేసి బ్రతికే కంటే చావడం మంచిదిరా. నిజాయితీని నమ్ముకున్న వాడికి ఆస్తులే కాదురా, అస్థికలు కూడా మిగలవు. మా మాట వినా ఫైల్ ఇచ్చేయి, ప్రాణాలతో వదిలేస్తాం. ప్రాణాలైనా వదిలేస్తాను గాని ఫైల్ ఇవ్వనురా. అయితే వదిలేయి. ఏంటి సార్ ఇదంతా? హాస్పిటల్కి వెళ్దాం పదండి. వద్దు ఋషేంద్ర, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళడం కాదు. ఇదిగో ఇందులో ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి. వీటిని అర్జెంట్ గా సార్ చీఫ్ మినిస్టర్ గారికి అందజేయాలి. నా మాట వినండి సార్ ప్లీజ్. ఆయన నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్. హలో హలో బావా, నేను ఋషి. మేము చాలా ప్రమాదంలో ఉన్నాం బావా. ఎక్కడున్నారు? సివిల్ సప్లైస్ భవనం దగ్గర. మన జోలికొస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుంది. పదండి. మీకు హ్యాపీ న్యూ ఇయర్, వాళ్ళకి ఇంకా బ్యాడ్ న్యూ ఇయర్. పవని 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 సిద్ధార్థ ఋషేంద్ర, ఋషేంద్ర ఏమైంది? లే బావా, పదరా హాస్పిటల్కి తీసుకెళ్తాం. వద్దు బావా. బావా, మా పెళ్లి జరగటం వల్ల మన 2 కుటుంబాలు కలిస్తేని అందరూ సంతోషంగా ఉంటారని ఎంతో ఆశపడ్డాం బావా. కానీ దేవుడు ఇలా చేశాడు. బావా, నువ్వు మా చెల్లిని చేసుకుంటావా?
చేసుకుంటా చెప్పు బావా. చేసుకుంటాను. నేను శ్రావణ బెళ్ళలో 3 ముళ్ళు వేస్తాను. వాటితో మన ఊరి కక్షల్ని కట్టి పడేస్తాను. అందరూ ప్రశాంతంగా ఉండేలా చేస్తాను. ఒక్కసారి అమ్మతో మాట్లాడతా బావా. హలో హలో అమ్మా. ఒరే ఋషి, ఇప్పుడు నీ గురించి మాట్లాడుకుంటున్నారా? నీకు నిండు నూరేళ్ళు. నీ మాట నిజమైతే ఎంత బాగుండమ్మా. అది సరే, ఈసారి నీ పుట్టినరోజు ఎంతో గొప్పగా జరపాలనుకుంటున్నావు. నీకెన్ని పనులున్నా ఆ రోజు నువ్వు మాతోనే ఉండాలి. ఆ రోజు తప్పకుండా మీతోనే ఉంటానమ్మా. టైం అయిపోతుంది. శ్రావణికి ఒకసారి ఫోన్ ఇయ్యమ్మా. శ్రావణి, ఏంటమ్మా? అన్నయ్య ఫోను. అన్నయ్య హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ రా. న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా జరిగింది అన్నయ్య? ఎప్పటికీ మర్చిపోలేని విధంగా జరిగిందమ్మా. అంత స్పెషాలిటీ ఏంటన్నయ్య? సిద్ధార్థ మా ప్రేమను ఒప్పుకున్నాడమ్మా. కంగ్రాట్స్. మీరు కూడా కలిస్తే పెళ్లి చేసుకోవాలి. నీకు సిద్ధార్థ అంటే ఇష్టమైతే మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పరా. చెప్పమ్మా, చెప్పరా. హ్యాపీ న్యూ ఇయర్ అన్నయ్య. హ్యాపీ న్యూ ఇయర్. నా చెల్లి పెళ్లికి ఒప్పుకుంది బావా. ఒప్పుకుంది. బావా, మేము చనిపోయిన విషయం ఎవరికీ తెలియకూడదు. ముఖ్యంగా మా అమ్మకు తెలియకూడదు. నేను చనిపోయానని మా అమ్మకి తీస్తే అమ్మ తట్టుకోలేదు బావా. బావా బావా, మేమెక్కడికి పోం బావా. మళ్ళీ మీ కడుపునే పుడతాం బావా. చచ్చిన వదలు. మీ గుండెల్లో నా ఉంది రాళ్ళనైన నీరు చేసే త్యాగము అనురాగము ఇక ప్రేమే అనుబంధం. ప్రేమ ప్రేమ మీ దేవురమ్మా, రాయలసీమ పుట్టిల్లేనమ్మా. ఈ ఇంట్లో దీపం వెలిగించాల్సిందాని నీ ముందే దీపం వెలిగించాల్సి వచ్చిందా అమ్మా? చూడరా చూడు, నీకెన్ని జతల బట్టలు కుట్టించానో చూడరా. కడుపు కాలి ఉన్న మీరు మా కన్నీళ్ళు తొడవడానికి వచ్చారా వదినా?